24వ తేదీ నాడు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా నీటుకు మద్దతుగా జంతర్ మంతర్లో జరుగుతున్నటువంటి నీటు ఏదైతే ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర మంత్రి రాజీనామా చేయాలని బంద్ పిలుపునివ్వడం జరిగిందో ఎన్ఎస్యుఐ, ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్, ఏఐఎఫ్డిఎస్, ఏఐపిఎస్ సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా బంద్ నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగానే నిజామాబాద్ నగరంలో కూడా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా బంద్ నిర్వహించడం జరిగింది. ఈ బంద్కు సంబంధించి బంద్ క్రమంలో 24వ తేదీ నాడు రెహాన్స్ కాలేజీలో జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో దాంట్లో భాగంగా ఏఐఎస్ఎఫ్, పీడీఎస్ విద్యార్థి సంఘాలకు సంబంధించి పేరు మెన్షన్ చేయడం జరిగింది. ఏదైతే రెహాన్స్ కాలేజీ పోలీస్ డిపార్ట్మెంట్కు తప్పుదోవ పట్టిస్తూ తప్పుడు కేసులు పెట్టేటట్టుగా రెహాన్స్ కాలేజీ వల్ల ప్రయత్నాలు చేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా 24వ తేదీ నాడు ఏదైతే బంద్లకు సంబంధించి ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం ఒక కోటగల్లి అదేవిధంగా జీజీ కాలేజ్ బంద్ చేసి తర్వాత ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘంగా బంద్లో ఎక్కడ కూడా ఈ 2 కాలేజీలు తప్ప ప్రభుత్వ కాలేజీలు తప్ప ఎక్కడ కూడా బంద్లో మిగతా కాలేజీలు బంద్లో పాల్గొనలేదు. ఎందుకంటే దానికన్నా ముందు రోజు 23వ తేదీ నాడు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద మొత్తంలో మనం ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి ధర్నాలో భాగంగా సభ నిర్వహించడం జరిగింది. కాబట్టి మా కార్యకర్తలు దాంట్లో అలసిపోయి తర్వాత నెక్స్ట్ డే బంద్లో మొత్తం పూర్తి స్థాయిలో పాల్గొనలేదు. కానీ రెహాన్స్ కాలేజీలో బోర్గాంలో గల రెహాన్స్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ అయితే ఉందో ఈ రెహాన్స్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీకి సంబంధించి అక్కడ విద్యార్థి సంఘాలు అదేవిధంగా మేనేజ్మెంట్ అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ కి తోపులాట జరిగిందనే ఉద్దేశంతో అక్కడ ఫర్నిచర్ ధ్వంసం చేసిన ఉద్దేశంతో తప్పుడు కేసులు పెట్టడం జరిగింది. కానీ మేము ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘంగా రెహాన్స్ కాలేజీలో ఎక్కడ కూడా మేము పాల్గొన్నటువంటి దాఖలాలు లేవు. ఎందుకంటే మేము పాల్గొంటే ఖచ్చితంగా మీరు పోలీస్ డిపార్ట్మెంట్ వారిగా మేము సిపి గారికి మేము కోరేది ఏంటంటే మీరు న్యాయపరమైనటువంటి విచారణ చేయండి. అక్కడ ఉన్నటువంటి ఏదైతే విద్యార్థి సంఘాలు ఎప్పుడైతే ఆ కాలేజీకి వెళ్ళారో బయటికి వచ్చే వరకు అక్కడ ఉన్నటువంటి పూర్తి స్థాయి సీసీ ఫోటో తీసుకురండి. తీసుకొచ్చిన తర్వాత అక్కడ ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘంగా ఎవరైనా పాల్గొని ఉంటే ఖచ్చితంగా మా పైన ఖచ్చితంగా మీరు ఏ విధంగా చర్యలు తీసుకుంటారో ఆ విధంగా చర్యలు తీసుకోండి. కానీ మేము రెహాన్స్ కాలేజీలో మేము అసలు పాల్గొనలేదు, అక్కడ ఆ కాలేజీకి వెళ్ళలేదు. కానీ మా పేరు ఇవాళ బలవంతంగా ఏఐఎస్ఎఫ్ పేరుని ఇవాళ రెహాన్స్ కాలేజ్ మేనేజ్మెంట్ ఇవాళ కేసులో పిటిషన్ వాళ్ళు ఇచ్చినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో ఆ పిటిషన్ లో పెట్టడం జరిగింది. దాంతో పాటు ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం వాళ్ళు పిఎస్ వాళ్ళు కలిసి మాకు ₹1,00,000 ఇవ్వాలని డిమాండ్ కూడా చేసిరు అనేది దాంట్లో మెన్షన్ చేయడం జరిగింది. కానీ మేము ఇప్పటి వరకు సరే వాళ్ళకి ఏవైనా మేము రూపాయి అడిగినట్టు కూడా ఏదైనా ఎవిడెన్స్ ఉన్నా వాళ్ళు తీసుకోరమని చెప్పండి. మీరు ఏ చట్టపరమైన చర్యలు తీసుకుంటారో ఆ చట్టపరమైన చర్యలు తీసుకోండి. దాంతో పాటు మేము రెహాన్స్ మేనేజ్మెంట్ కాలేజ్ మేము కోరేది ఏంటంటే మీరు ఏదైతే ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం మీద మీరు తప్పుడు పిటిషన్ ఇచ్చారో ఆ తప్పుడు పిటిషన్ మీరు తక్షణమే వెనక్కి తీసుకోవాలి. తీసుకోకపోతే మాత్రం మేము ఖచ్చితంగా మీ పైన తీసుకోవాలి. దాంతో పాటు ఇది ఒక జాతీయ సంఘం, ఇది దేశం కోసం దేశ స్వతంత్రంలో పాల్గొన్నటువంటి సంఘం. ఎంతో మంది దేశ స్వతంత్రం కొరకు విద్యార్థులకు ప్రాణత్యాగం చేసినటువంటి సంఘం. కానీ ఇవాళ మేము లేకపోయినా రెహాన్స్ కాలేజ్కి వచ్చి మేము దాడులు చేయకపోయినా అక్కడ ధ్వంసం చేయకపోయినా మా పేరు మీరు పెట్టి మీరు ఇవాళ మా పేరుని ఇవాళ మా సంఘ ప్రతిష్టని ఇవాళ దెబ్బతీసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మేము ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘంగా మేము రెహాన్స్ మేనేజ్మెంట్ కి చెప్పేది ఏంటంటే మీరు తక్షణమే మాకు క్షమాపణ చెప్పాలి. బహిర్గతంగా ప్రెస్ మీట్ పెట్టి విలేకరుల సమావేశం పెట్టి ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘానికి క్షమాపణ చెప్పాలి. లేని పక్షంలో మీరు క్షమాపణ చెప్పకపోతే మాత్రం మేము న్యాయపరంగా మీ మీద నష్టపరిహారం కింద దావా కేసు ఇస్తామని మేము ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాము. మేము పోలీస్ డిపార్ట్మెంట్ కోరేది ఏంటంటే ఏదైతే అక్కడ జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో మీరు పూర్తి స్థాయిలో సీసీ ఫోటేజ్ సీసీ వీడియోలు తెప్పించుకున్న తర్వాతనే మీరు కేసు ఈ ఫలానా విద్యార్థి సంఘం ఏందనేది చూసి మీరు నమోదు చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. దాంతో పాటు ఎక్కడ లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ లేని విధంగా నిజామాబాద్ జిల్లాలో విద్యార్థి సంఘాలు విద్యారంగ సమస్యలపైన విద్యార్థుల కొరకు పోరాటాలు చేసేటువంటి సంఘాలకు ఇవాళ పోలీస్
డిపార్ట్మెంట్ కొంతమంది వ్యక్తుల మాటలు నమ్మి ఇవాళ అదే కోణంలో అంటే తప్పుడుగా ఆలోచించి ఇవాళ కేసులు పెట్టి ఇవాళ విద్యా సంఘాన్ని మొత్తానికి ఇవాళ లేకుండా చేయాలనే ఆలోచనలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ మేము పోలీస్ డిపార్ట్మెంట్ వారిగా మీకు కోరేది ఏంటంటే మీరు న్యాయంగా ఎవరైతే బ్లాక్మెయిల్ చేస్తున్నారో, ఎవరైతే కొట్లాడుతా ఉన్నారో, ఎవరైతే ధ్వంసాలు చేస్తా ఉన్నారో, ఎవరైతే ఇది చేస్తా ఉన్నారో పూర్తి స్థాయి ఎంక్వైరీ చేసి ఆ విద్యార్థి సంఘాల మీద మీరు ఏమైనా చర్యలు తీసుకోండి. కానీ మా లాంటి విద్యార్థి సంఘాలు ఇవాళ సిద్ధాంత పరంగా వామపక్ష విద్యార్థి సంఘాలుగా సిద్ధాంత పరంగా ఇవాళ మేము కాజ్ గురించి విద్యార్థుల శ్రేయస్ గురించి మేము పనిచేస్తూ ఉన్నటువంటి సంఘాలునే. కానీ చూసి మీరు ఇది చేయాలి. ఏదైతే మీరు పెట్టినటువంటి పిటిషన్ ఏవైతే ఉన్నాయో రియాన్స్ కాలేజ్ మేనేజ్మెంట్ పెట్టినటువంటి పిటిషన్ ని తక్షణం వెనక్కి తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సంచలనం సృష్టించినటువంటి నీట్ పరీక్షల ప్రశ్న పత్రాల లీకేజ్కి సంబంధించినటువంటి సంఘటన అందరికీ తెలిసినటువంటి విషయమే. దాంట్లో భాగంగా దేశవ్యాప్త పిలుపుగా విద్యార్థి సంఘాలు విద్యాసంస్థలను బంద్ పిలిపివ్వడం జరిగింది. నిజామాబాద్లో అన్ని విద్యాసంస్థలు బంద్ చేసినటువంటి సందర్భంలో రియాన్స్ సంబంధించినటువంటి కాలేజీకి కూడా విద్యార్థి సంఘ నాయకులు వెళ్ళడం జరిగింది. వెళ్ళినటువంటి నాయకుల మీద కక్షపూరితంగా ఈరోజు కేసులు పెట్టడం అనేది దుర్మార్గం అని చెప్పేసి సందర్భంగా సిపిఐ పార్టీగా మేము తెలియపరుస్తా ఉన్నాం. ఎందుకంటే బంద్ అనేది రాజ్యాంగం ఉన్నటువంటి అందరికీ తెలిసినటువంటి హక్కే. కానీ ఈరోజు కక్షపూరితంగా కొన్ని సంఘాల పేరు పెట్టి ఇవాళ వాళ్ళ మీద కేసులు పెట్టడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఎందుకంటే ఇవాళ ఆ సంస్థ ఇవాళ రియాన్స్ అనే సంస్థ మాకు ఎవరో వెనుక ఉన్నారు అని చెప్పేసి మాకు వాళ్ళ ధైర్యంతో మేము పెడుతున్నామని చెప్పేసి ఒక విరవగేటటువంటి అవకాశం కూడా ఉన్నది. కానీ మేము వాళ్ళకు కోరుతున్నది ఏంటంటే ఇవాళ విద్యార్థి సంఘాలు సరే వచ్చినప్పుడు ఎవరైనా అరిసి ఉండొచ్చు, మేము కానకొచ్చినాం. కానీ దాన్ని ఆసరా చూపి ఇవాళ అందరి మీద కేసులు పెట్టడం అనేది చాలా కక్షపూరితంగా జరుగుతున్నటువంటి సంఘటన. దీనికి పోలీస్ శాఖకు సంబంధించిన వాళ్ళు సహకరించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఎందుకంటే దీంట్లో ఇలా కాంగ్రెస్ సంబంధించినటువంటి పార్టీకి సంబంధించినటువంటి ఎన్ఎస్ఏ కావచ్చు, లేకపోతే లెఫ్ట్ పార్టీకి సంబంధించినటువంటి విద్యార్థి సంఘాలు అన్నీ కూడా ఉన్నాయి. మరి అన్ని సంఘాలు ఉన్నప్పుడు ఒకరు ఇద్దరి మీదే కేసు చేయడం అనేది సమంజసమైన విషయం కాదు. ఇలా దేశవ్యాప్తంగా కూడా ఇలా సుప్రీంకోర్టే తీర్పు ఇవ్వడం జరిగింది. ఇలా ఎక్కడెక్కడ సంఘటనలు జరిగేటువంటి అంశాలున్నా అక్కడ మానవతా దృక్పథంతో ఆలోచించి ఆ కేసులను కూడా రద్దు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నటువంటి సంఘటనలో ఇలా నిజామాబాద్ సంబంధించినటువంటి సిపి గారు కావచ్చు, హెచ్హెచ్ఓ కావచ్చు, ఈ కేసులు పెట్టడం అనేది దుర్మార్గమైనటువంటి అంశం అని చెప్పేసి ఇప్పటికైనా పోలీస్ శాఖను మరోసారి సిపిఐగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏదైతే కేసులు పెట్టినారో నాన్ బెయిలబుల్ కేసులు పెట్టేటువంటి పద్ధతి అక్కడ విద్యార్థి సంఘాలు ఏం చేయలేదు. ఆ సంబంధించి కూడా మేము క్షుణ్ణంగా మేము పరిశీలించినాం. కాబట్టి ఇప్పటికైనా కానీ ఆ సంబంధించిన షార్ట్ వీడియోలు తీసి ఇవాళ వీళ్ళు విద్యార్థి సంఘాలు తప్పు చేశారని చెప్పి చూపిస్తూ ఉన్నారు. దయచేసి షార్ట్ వీడియో కాదు, బహిర్గతంగా పెట్టాలనుకుంటే మీరు మొత్తం వీడియోని బహిర్గతం పెట్టండి. ఆ మేనేజ్మెంట్ ఏమన్నది కూడా మీకు తెలుసా అని చెప్పేసి తెలియపరుస్తూ దీన్ని న్యాయ విచారణ చేయాలని చెప్పేసి న్యాయ విచారణ చేసి విద్యార్థి సంఘాల పేర్లు పెట్టకుండా ఇప్పటికైనా పోలీస్ శాఖ అదేవిధంగా ప్రభుత్వ యంత్రాంగం ఏదైతే తప్పు జరగకుండా తప్పిందని చెప్పేసి వాళ్ళ మీద కేసులు పెట్టిరో ఈ కేసులను కూడా విత్డ్రా చేసుకోవాలని చెప్పేసి మరోసారి సిపిఐ పార్టీగా పోలీస్ శాఖను కోరుతా ఉన్నాను.